దానియేలు గ్రంథము 8వ అధ్యాయం అండి. కుడివైపు ఉంది. 739వ పేజీ మొదటి వచనం చదువుకున్నాము. రాజగు బెల్షెజరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగెను. 2వ వచనం, నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఉలయ్యను నది ప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేళ్ళు ఆ నది ప్రక్కను నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగుగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువుకును శక్తి లేకపోయెను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను. 5వ వచనం అండి. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. 6వ వచనం అండి. ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేళ్ళు సమీపమునకు వచ్చెను. భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదికి ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని 7వ వచనం అండి. మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టెను. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయెను. 8వ వచనం అండి. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. 9వ వచనం అండి. ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. 10వ వచనం అండి. ఆకాశ సైన్యము ఉన్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ల క్రింద అనగా ద్రొక్కుచుండెను. 11వ వచనం అండి. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. 12వ వచనం అండి. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. 13వ వచనం అండి. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని. అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ కాలము స్థానమును జనసమూహమును కాళ్ల క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అనియు మాట్లాడుకొనిరి. 14వ వచనం అండి. అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడెను. 15వ వచనం అండి. దానియేలను నేను ఈ దర్శనము చూచితిని. దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలెనని ఉండగా మనుషుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఉలయి నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరము వింటిని. అది గబ్రియేలు. ఈ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పెను. 17వ వచనం అండి. అప్పుడు అతడు నేను నిలుచుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగ పడితిని. అతడు నరపుత్రుడా, ఈ దర్శనములో
అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనుమనెను. 18వ వచనమండి. అతడు నాతో మాటలాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను. 19వ వచనమండి. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. 20వ వచనమండి. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే అది మాదీయుల యొక్కయు పారసీయుల యొక్కయు రాజులను సూచించుచున్నది. 21వ వచనమండి. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు, దాని 2 కన్నుల మధ్య ఉన్న పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. 22వ వచనమండి. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనములలో నుండి పుట్టుదురు కానీ వారు అతనికున్న బలము గల వారుగా ఉండరు. 23వ వచనమండి. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము కలవాడును యుక్తిగలవాడునై ఉండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును. 24వ వచనమండి. అతడు గెలుచును కానీ తన స్వబలము వలన గెలువడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుట యందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింప చేయును. 25వ వచనమండి. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును కానీ కడపట అతని బలము దైవాధీనముల వలన కొట్టివేయబడును. 26వ వచనం నుండి ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను. ఆ దినములను గూర్చిన అనే మాటకి అర్థం ఇక్కడ ఆ ఉదయ సాయంకాలములను గూర్చిన అని ఉందండి. దర్శనమును వివరించి ఉన్నాను. అది వాస్తవము. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయుకుము అనెను. 27వ వచనమండి. ఈ దర్శనము కలుగగా దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచు వచ్చితిని. ఈ దర్శనమును గూర్చి విస్మయము గలవాడనైతిని కానీ దాని సంగతి తెలుపగలవాడెవడునూ లేకపోయెను. నెక్స్ట్ అధ్యాయం దానియేలు గ్రంథము 9వ అధ్యాయం అండి.